సిబిల్ స్కోర్ ఎవరైనా లోన్ తీసుకోవాలంటే కంపల్సరీగా మెయిన్‌గా చూసేది సిబిల్ స్కోర్. కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేటిది అసలు పూర్తిగా లేకపోయినా, తక్కువ ఉండడం కాదు పూర్తిగా లేకపోయినా కూడా లోన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉందంటూ కేంద్ర మంత్రి తాజాగా లోక్‌సభలో చేసిన ప్రసంగంలో చెప్పడంతోటి ఒక్కసారిగా ఈ వార్త వైరల్‌గా మారింది. సిబిల్ స్కోర్ తక్కువగా అసలు మొత్తానికే లేకపోయినా కూడా లోన్ తీసుకోవచ్చా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే దీంట్లో కండిషన్స్ ఉన్నాయి. మొదటిసారి లోన్ తీసుకోవాలనుకున్నటువంటి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నటువంటి వారికి మాత్రమే ఇది అప్లికేబుల్‌గా ఉంటుంది. అంటే లోన్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయో దాంట్లో సిబిల్ స్కోర్ అనేది కూడా ఒకటి మాత్రమే. అంతేగాని సిబిల్ స్కోర్ లేకపోవడమే లోన్‌కి పూర్తిగా అడ్డంకి కాదనే వివరాల్ని మాత్రం వెల్లడించడం జరిగింది. అంటే సిబిల్ స్కోర్ మొత్తం లేకపోయినా కూడా మొదటిసారి లోన్ తీసుకునేటువంటి వ్యక్తులు ఇక నుంచి లోన్ తీసుకోవచ్చు. బట్ బ్యాంకులు ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఆ వ్యక్తి సామర్థ్యం ఏంటి, ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఆ వ్యక్తి అంతకు ముందు ఏమైనా సెటిల్మెంట్లు చేశాడా, అంటే లోన్ తీసుకుని సెటిల్మెంట్లు ఏమైనా చేయడం జరిగిందా, గతంలో లోన్ తీసుకొని కట్టినటువంటి దాఖలాలు ఏమైనా ఫెయిల్ అయ్యాయా, ఇలా బ్యాంకులు ఏదైతే గైడ్లైన్స్ ఫాలో అవుతాయో లోన్ తీసుకోవడానికి, అంటే ఒక సిబిల్ స్కోర్ చూసే మనకు కూడా లోన్ ఇవ్వరు కదా, దాంతోపాటు ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత శాలరీ ఉంది, నెలకి ఎంత పే చేయగలడు, ఇవన్నీ గైడ్లైన్స్ చూసే లోన్ ఇస్తుంటుంది. కాబట్టి వాటన్నిటిని చూసి ఇవ్వవచ్చు. ఓన్లీ ఒక సిబిల్ లేదనే కారణంగా మిగతాయన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా సిబిల్ లేదనే కారణంగా మొదటిసారి లోన్ తీసుకునే వాళ్ళకి ఆపడం అనేది మంచిది కాదంటూ కూడా అలాంటి గైడ్లైన్స్ ఏం లేదు, వాళ్ళకి ఇవ్వచ్చు అంటూ కూడా కేంద్రం చెప్పింది. ఒకవేళ సిబిల్ పర్ఫెక్ట్‌గా ఉన్నా మిగతా ఆర్థిక వాటికి సంబంధించిన అటు ఇటు ఉన్నా కూడా బ్యాంకులు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు సివిల్ మొత్తానికి లేకపోయినా కూడా ఆర్థిక సాలరీస్ కానీ ఇతరత్ర వాటికి సంబంధించి అవి బాలేకపోయినా కూడా మొదటిసారి తీసుకున్న వాళ్ళు కూడా లోన్ ఇవ్వదన్నమాట. ఆ గైడ్లైన్స్ ప్రకారమే బ్యాంకు లోన్ ఇవ్వచ్చు అనేటువంటి వివరాల్ని వెల్లడించడం జరిగింది. ఏదేమైనా కూడా సిబిల్ ఒక్కటే తక్కువ ఉంది లేదనే కారణంగా అయితే ఇక నుంచి మొదటిసారి లోన్ తీసుకునేటువంటి వారికి అడ్డంకిగా మారేటువంటి ప్రసక్తి లేదు. ఎవరికైనా ఇక నుంచి లోన్ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఆపినట్లయితే మీరు కన్సల్ట్ కావచ్చు ఆర్బీఐని కానీ మిగతా అధికారులను కానీ. బట్ మిగతా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీ శాలరీ అదేవిధంగా జాబ్ ఆర్థిక పరిస్థితులు లోన్ తీసుకున్న దానికి కట్టగలం అనేటువంటి విషయాన్ని బ్యాంకుకి మీరు పర్ఫెక్ట్గా తెలియజేసేటువంటి ధృవీకరణ పత్రాలు చూపించగలిగినప్పుడు అప్పుడు సిబిల్ మీకు మొత్తానికి లేకపోయినా కూడా మొదటిసారి తీసుకున్నప్పుడు ఇక నుంచి మీరు లోన్ పొందేటువంటి సౌలభ్యాన్ని అయితే పొందవచ్చు.